తన తండ్రి దావీదులా కాకుండా సొలొమోను శాంతిలో పాలించాడు. యుద్ధము లేకుండా రాజ్యం వికసించింది. సొలొమోనుకి జంతువులంటే చాలా ఇష్టం కాబట్టి జంతువులను తెప్పించుకునేవాడు. ఆహారం, సుఖభోగాలు, ఐగుప్తు నుంచి తెచ్చుకున్న గుర్రాలు, విందు భోజనాలు, రకరకాల వంటలు. సొలొమోను యొక్క నౌకాదళం తర్షీష్ నుండి ఎజియోన్ గేబర్కు అద్భుతంగా ప్రయాణించింది. తర్షీష్ నుంచి బంగారం ప్రతి ఏటా 25 టన్నుల బంగారం వచ్చేది. గుర్రాలు ఐగుప్తు నుంచి వచ్చాయి. పక్షులు, జంతువులు, గుర్రాలు. ఈ సమస్త సంపద సొలొమోను ధనాగారంలోకి ప్రవహించింది. రాజుని ప్రభావం, శక్తి మరియు జ్ఞానాన్ని తెలియజేసింది. గుర్రాలు చూశారా ఎన్నున్నాయా? అన్ని గుర్రాలు సమకూర్చుకున్నాడు దేవుడికి చిత్తానికి వ్యతిరేకంగా. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను అనేక సామెతలు రచించాడు. 3000 సామెతలు రచించాడు. మహాజ్ఞాని. ఇనుము ఇనుమును పదును చేసునట్లు మనిషి తన స్నేహితుని ముఖాన్ని పదును చేసును. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. సొలొమోను పంచుకున్న జ్ఞానాన్ని వినడానికి ప్రతి జాతి నుండి ప్రజలు వచ్చారు. జ్ఞానంతో కూడిన సొలొమోను మాటలు వెలుగు ప్రవాహంలా ప్రవహించాయి. దేవుని జ్ఞానంతో పుట్టిన సామెతలు. సుఖభోగాలు, నాట్యాలు, డ్యాన్సులు, విందులు, చిందులు, భార్యలు, రాణులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది. వీళ్ళందరూ కూడా తన భార్యలే. ఏది చూసినా సొలొమోనుకు భార్యలే. అక్కడ ఉన్న వాళ్ళందరూ సొలొమోను భార్యలే. ప్యాలెస్ నిండా భార్యలే. దూరదేశాల రాజులారా, మహారాజైన సొలొమోను వైభవ గృహానికి స్వాగతం. ఇతర దేశాల రాజులు బహుమతులతో వచ్చారు. ఇశ్రాయేలు యొక్క శక్తి మరియు జ్ఞానానికి గౌరవ సూచకంగా నిలిచాయి. సొలొమోను ప్రతి బహుమతిని స్వీకరించాడు. ఆ సంపద ఆలయాలు మరియు వ్యాపారాన్ని బలపరచటానికి ఉపయోగపడేలా చూశాడు. బంగారం ఏ విధంగా అతడు కొలవలేనంత సంపదను సేకరించాడు. ఖజానా అంతా బంగారంతో నిండిపోయింది. దాళ్ళు కూడా బంగారమే. మహారాజా, ఈ ఆస్తి ఆశీర్వాదమైనదే గాని అదే సంపద అపాయం కూడా తెస్తుంది.
జాగ్రత్త రాజా, ప్రమాదం పొంచి ఉంది. మహారాజా, ఈ ఆస్తి ఆశీర్వాదమైనదే గాని అదే సంపద అపాయం కూడా తెస్తుంది. సైన్యాన్ని పెంచేశాడు. పడుకున్న బెడ్రూమ్ బయట 60 మంది సైనికులు. ఎక్కడికి వెళ్ళిన హై సెక్యూరిటీ. సొలొమోనును చూడు, బలవంతులైన సైనికులను తన చుట్టూ రక్షణగా పెట్టుకున్నాడు. అతని తండ్రి దావీదు అయితే ఎవరి భద్రతపై ఆధారపడలేదు. అతడు గోల్యాతును విశ్వాసం మరియు ఒక వడిసెలతోనే ఎదుర్కొన్నాడు. దావీదు విజయం, విశ్వాసం. సొలొమోను బోధించిన దాన్ని ఆచరించాడా? తర్వాతి భాగంలో అతనికి ఏమి జరిగిందో చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, నేను మీకు ఏదైతే బోధించానో ఎగ్జాక్ట్గా దాన్ని మీకు కళ్ళ ముందుకు తీసుకొచ్చాను. దేవుడు చెప్పింది ఒకటి, సొలొమోను చేసింది ఒకటి. మరి ఫలితము మరోలా ఉండబోతుంది. ఏమిటా ఫలితము? వచ్చే ఆదివారం. సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని దీవిస్తున్నాడా, ఆశీర్వదిస్తున్నాడా, హెచ్చిస్తున్నాడా? మంచిది. కానీ దీవించబడుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు దేవుని మాటకు లొంగుతున్నామా లేక దేవునికి దూరం అవుతున్నామా ప్రశ్నించుకుంటే మంచిది. ప్రార్థన, ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. సహోదరి సహోదరుడు, వివాహ విషయంలో జాగ్రత్త, ఆస్తిని సంపాదించే విషయంలో జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రత్యేకించాడు, పరిశుద్ధపరిచాడు, నువ్వు భాగ్యవంతుడివి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ జాగ్రత్తలు అయితే దేవుడు సొలొమోనుకు చెప్పాడో ఆ జాగ్రత్తల్లో సొలొమోను నిర్లక్ష్యం కనుపరిచాడు. దేశము, తన జీవితము ప్రమాదంలో పడింది. ఆ తర్వాత ఏం కాబోతుంది చూడబోతున్నాం. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా దేవుడు చెప్పింది కాకుండా దేవుడు వద్దు అంటున్నది చేస్తున్న వారు మనలో ఎవరైనా ఉన్నారా? ఉంటే జాగ్రత్తయ్యా, జాగ్రత్తమ్మా. దేవుడు వద్దు అన్న దాన్ని నువ్వు చేస్తున్నట్లయితే ప్రమాదం పొంచి ఉంది, నాశనం రాబోతుంది, నష్టము జరగబోతుంది. ఈ వాస్తవాన్ని గ్రహించినట్లయితే, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బస్సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నాయనా. మేము ప్రత్యేకించబడిన వారము, పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడిన వారము, నీ దృష్టిలో భాగ్యవంతులము. లోకానికి నాయనా మేము వెలుగుగా ఉండవలసిన వారము. అటువంటి మేము చీకటితో చేతులు కలిపిన, సైతానుతో రాజీ పడిన మా జీవితాలు నష్టపోతాయి, కష్టాలు పాలైపోతాయి. నీ నామానికి అవమానము, మా జీవితానికి నాశనము. కాబట్టి మేము తూచా తప్పకుండా నీ మాట ప్రకారం జీవించగలిగిన కృప మాకు ఇవ్వండియా. ఎక్కడెక్కడ తప్పటడుగులు వేస్తున్నామో, ఏ తప్పు మేము చేస్తున్నామో అదే మాకు శాపంగా మారబోతుంది. చేసుకున్న మొదటి పెళ్లి ఫరో కుమార్తె, ఆఖరికి ఆ ఫరో కుమార్తె దగ్గరకే లేక ఐగుప్తు దేశానికే సొలొమోను సంపాదించిన సంపాదన అంతా కూడా చేర్చబడింది. మేము నీకు వ్యతిరేకంగా సంపాదించే సంపాదన నిలవదు, నీకు వ్యతిరేకంగా చేసే పనులు, ప్రయత్నాలు నిలవవు, నీకు వ్యతిరేకంగా చేసే ఉద్యోగము, వ్యాపారము నిలవదు, నీకు వ్యతిరేకంగా చేసుకునే పెళ్లి నిలవదు. ఈ వాస్తవాన్ని గ్రహించి, గుర్తించి నీ చిత్తానుసారంగా జీవించగలిగిన కృప మాకు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడి సందేశం ద్వారా మాతో మాట్లాడాడు అన్న వారు గట్టిగా చప్పట్లు మా ఇంపరుస్తారు. ఫ్రెండ్స్, కృతజ్ఞత కలిగిన వారు మీ చేతులకు కృతజ్ఞత కానుక తీసుకోండి. దేవుడు ఈ నెలంతా మనల్ని కనికరించాడు, కాపాడాడు, సంరక్షించాడు. ఏమి రుణం తెచ్చుకోగలం? ఓ ప్రత్యేక